మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ లో జనం రోడ్డెక్కారు. ఉత్తమ్ వ్యతిరేక నినాదాలతో హుజూర్ నగర్ హోరెత్తింది. స్థానిక రామస్వామి గట్టు వద్ద నిరుపేదలు ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. ఆ స్థలాన్ని కోర్టు నిర్మాణానికి రేవంత్ సర్కార్ కేటాయించింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆందోళన బాటపట్టారు. ఉత్తమ్ ఫ్లెక్సీతో హుజూర్ నగర్ రహదారిపై ధర్నాకు దిగారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. సామాన్యులను రోడ్డు మీద పడేసి కోర్టుకు స్థలం కేటాయించడమేంటని జనం మండిపడ్డారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ప్రజలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? సింధూర, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో పేదలు ఈ రోజు రోడ్డున పడ్డారు. పేదలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్న పరిస్థితి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో చోటు చేసుకుంది. దాదాపు రామస్వామి గుట్ట పైన దాదాపు 20 ఏళ్లుగా వాళ్ళు గుడిసెలేసుకొని ఇల్లులు కట్టుకొని 100 కుటుంబాలు అక్కడ జీవిస్తా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ సర్కారు ఆ 3.5 ఎకరాల స్థలంలో కోర్టు బిల్డింగ్ కట్టాలని ఆదేశాలు జారీ చేసింది, జీవో కూడా విడుదల చేసింది. దీంతో ఈ రోజు ఆర్డీఓ అదేవిధంగా రెవెన్యూ అధికారులు అక్కడ చేరుకొని పేదలందరినీ కూడా ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఆ 100 కుటుంబాల సభ్యులందరూ కూడా హుజూర్నగర్ ఎమ్మెల్యే ఈ ప్రస్తుత మంత్రి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీతో రహదారిపైన ధర్నా కూర్చున్నారు, నిరసన కార్యక్రమం చేశారు. 20 ఏళ్లుగా కాయకష్టం చేసి పైసా కూడేసి ఇల్లులు కట్టుకున్నాం. ఈ రోజు మంత్రి అయినంత మాత్రాన ఉత్తమ్ కుమార్ రెడ్డి అనాలోచితంగా కోర్టు కోసం అంటూ మమ్మల్ని రోడ్డు మీద పడేయడం ఏంటని కూడా వాళ్ళు వాపోవడం జరిగింది. హుజూర్నగర్ టు మిరాళ్ల రహదారిపైన ధర్నా కూడా చేశారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రావాలి, తమకు సమాధానం చెప్పాలి, తమకు ప్రత్యామ్నాయంగా వేరే చోట ఇల్లులు కట్టి ఇస్తే గానీ ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టేది లేదని కూడా వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. తమ ప్రాణాలు పోయినా సరే ఆ స్థలాన్ని మాత్రం కోర్టు బిల్డింగ్ ఇచ్చేది లేదు, ప్రభుత్వానికి ఇచ్చేది లేదు, అక్కడే నివాసం ఉంటాం, మమ్మల్ని అక్కడే చంపేయండి అంటూ కూడా వాళ్ళు తీవ్రంగా మనోవేదన చెందుతూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి. మంత్రి అయిన తర్వాత హుజూర్నగర్ డెవలప్ చేస్తారనుకుంటే, పేదలకు ఇల్లులు కట్టిస్తారనుకుంటే ఉన్న పేదల ఇళ్లను కూరుస్తూ పేదలందరినీ కూడా రోడ్డు మీద ఎలా పడేస్తారంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కూడా పేదలు ఇబ్బంది పడుతా ఉన్నారు. ఇందిరం ఇల్లు అన్నారు, అవి కూడా మోసం చేశారు. అదేవిధంగా ఎక్కడికక్కడ కూడా పేదలు ఇల్లు ఊరుస్తా ఉన్నారు. ఈ రోజు హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఎలాంటి అవసరం లేకుండా అనవసరంగా అకారణంగా కోర్టు పేరుతో తమని ఇల్లులు కూల్చడం ఏంటని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. లేదంటే ఉత్తమం చేస్తాం, వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి తగిన గుణపాఠం చేస్తామని కూడా వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నారు. 100 కుటుంబాలు, ఈ 100 కుటుంబాల ఉసురు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తగ్గుతుందని కూడా వాళ్ళు ఓపారు. సింధూర, రాము, ఈ 100 కుటుంబాలు కూడా ఎన్నేళ్లుగా అక్కడ అదే స్థలంలో నివాసం ఉంటున్నారు? దాదాపు 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా కొద్దిమంది గుడిసెలు, కొద్దిమంది ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వ నిబంధనల మేరకే జీవో 59, 58 కింద కూడా ఇప్పటికే ప్రభుత్వానికి అప్లై చేసుకున్నారు. కొంత చలన కూడా చెల్లించడం జరిగింది. కొద్ది రోజుల్లో ఉత్తర్వులు వస్తాయి. తమ ఇళ్లను కూడా తమకు పక్కా ఇల్లుగా మారిపోతా ఉన్నాయి, ప్రభుత్వమే పట్టాలు ఇస్తుందన్నటువంటి ఒక ఆశతో ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా వాళ్ళకి పిడుగు లాంటి వార్త తెలిసింది. ఆ 3.5 ఎకరాలను కూడా కోర్టు బిల్డింగ్ కోసం కేటాయిస్తున్నట్టుగా ఇది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలుగా ఈ రోజు అక్కడికి వెళ్ళినటువంటి అధికారులు చెప్పడంతో వాళ్ళు ఒక్కసారిగా అవక్కయ్యారు. వాళ్ళు ఒక్కసారిగా బిక్కు చిగురుటాకులు వణిపోయారు. ఇన్నేళ్ళు ఉంటున్నాం, ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చాం, ప్రభుత్వానికి చలాన రూపంలో ఇప్పటికే ఆన్లైన్ లో చెల్లించాం, కొద్ది రోజుల్లో రెగ్యులరైజేషన్ అవుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో తమ రోడ్డు మీద పడ్డాం, తమ పిల్ల పాపలు ఇటుకోవాలి, తమ కుటుంబాలు ఎక్కడ బతకాలంటూ కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే నిర్ణయాన్ని ఇంకా తీసుకోవాలి, తమకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సింధూర, రాము, ఇప్పుడు మరి అధికారులు ఏమంటున్నారు? వారికి ఆల్టర్నేట్ గా వేరే స్థలాలు ఏమన్నా కేటాయిస్తా అంటున్నారా? ఈ రోజు ఆర్డీఓ, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా కోర్టు సంబంధించినటువంటి కొద్దిమంది అధికారులు వచ్చి వీళ్ళందరూ కూడా ఖాళీ చేయాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్డర్ గా అక్కడ
చెప్పినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. కొద్దిమందికి నోటీస్ ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే వారికి ఎలాంటి ప్రత్యామ్నాయం కానీ ఎలాంటి పునరావాసం కూడా కల్పించేటువంటి మాట వాళ్ళు మాట్లాడలేదు. ఇదంతా కూడా అక్రమంగా మీరు ఉంటున్నారు, ఇదంతా కూడా ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వం యొక్క కోర్టుకు మించే కేటాయించామని చెప్పారు. కానీ తమకు ఎలాంటి పునరావాసం కానీ ఎలాంటి ఇతరితర నష్టపరిహారం కానీ వాళ్ళు చెల్లించే పరిస్థితులు లేరు. అధికారులు ఆ దిశగా కూడా ఒక మూట కూడా మాట్లాడలేదు. ఖచ్చితంగా మాకు ఇతరత్ర స్థలమైన కేటాయించాలి, ఇల్లులైనా కట్టించాలి, అప్పటి వరకు ఇక్కడి నుంచి ఇంచు కూడా కదిలేదని ఆ రామస్వామి గుట్ట సంబంధించినటువంటి 100 కుటుంబాలు ఈ రోజు బోర్న వినిపిస్తా ఉన్నాయి. అధికారుల కాళ్ళ వేళ్ల పడ్డ కూడా వాళ్ళు కనుకరించలేదు. ఖచ్చితంగా 3 రోజుల్లో మీరందరూ కూడా ఖాళీ చేయాలి, లేదంటే బలవంతంగా ఇవన్నీ కూడా పడగొట్టాల్సి వస్తుందని కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళు కన్నీరు మున్నీరుగా వినిపిస్తా ఉన్నారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ రాము.